అందరికీ నమస్తే. కృష్ణాష్టమి రేపు సోమవారం కృష్ణాష్టమి రాబోతుంది. అసలు ఆ పండగను ఎందుకు జరుపుకుంటారు? కృష్ణాష్టమి అంటే ఏంటి? అందులో విశిష్టం ఏంటి? వైశిష్టం ఏంటి? పండగను ఎలా జరుపుకోవాలి? అసలు దాంట్లో ఉన్న రహస్యం ఏంటి? వీటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త రంగనాథ్ గారు. ఆయన మాటల్లోనే ఆ విశేషం ఏంటి? వైశిష్టం ఏంటి? ఆయన మాటలతో మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. రంగనాథ్ గారు నమస్కారం. నమస్తే దిలీప్ గారు. ఆకాశం భక్తి టీవీకి వీక్షకులకు కూడా ఈ పర్వదిన సందర్భంగా నమస్కారాలు, నా శుభాకాంక్షలు. సరే, ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు మనం ఏదైనా గానీ ఒక వినాయకుడి శ్లోకంతో మన ఏ కార్యక్రమమో మనం చెప్పుకోవడం బావుంటుంది. ఒక శ్లోకంతో మొదలు పెడదాము. హ్మ్. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. వినాయకుడి శ్లోకంతో మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. రేపు సోమవారం కృష్ణాష్టమి. చాలా మందికి మన ఛానల్‌కి చాలా సందేహాలు వచ్చాయి మెయిల్స్‌తో. ఏమని? అసలు కృష్ణాష్టమి అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? కృష్ణుడు గురించి, కృష్ణ తత్వం గురించి మనం ఒక్కొక్కటి వెళ్దాము. ఫస్ట్ ఈ మన కృష్ణాష్టమికి ఏ విధంగా చేస్తున్నారు ఈసారికి, అసలు ఏ విధంగా చేసుకున్నాం అనేది తర్వాత చెప్దాము. ఈసారి అదృష్టంగా ఏంటంటే మనకు ఈ కృష్ణుడు ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో పుట్టినాడు. అందువల్ల రోహిణి నక్షత్రం చూసి కృష్ణాష్టమి చేయాలి, ముఖ్యమైన కారణము. అయితే దానికి సమానంగా చూసుకుంటూ తిథి కూడా చూసుకోవాలి. అంటే కృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రం అప్పట్లో ఆయన పుట్టినప్పుడు ఆ తిథి అష్టమిగా ఉంది కాబట్టి దాన్ని మామూలుగా తిథి ప్రకారం కృష్ణాష్టమి అన్నారు. కానీ ప్రత్యేకంగా రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈసారి అదృష్టంగా ఏంటంటే మామూలుగా స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమి ఇలా చేసేవారు. అదేంటి తర్వాత చెప్తాను. అలా చేసుకోకుండా ఈసారి మాత్రము చాలా ఏండ్లకి రెండు కలిసి వచ్చింది. ఆ తేడాలు లేకుండా ఆ తిథి కృష్ణుడి అష్టమి, తర్వాత రోహిణి నక్షత్రము, ఈ రెండు ఒకే రోజు రావడం వల్ల ఈసారి ఏం పేచి లేదు. హాయిగా అందరూ శుభ్రంగా డౌట్స్ లేకుండా అనవసరంగా మన పండగని రెండు ముక్కలుగా చేసుకొని రెండు రోజులు చేసుకోకుండా చక్కగా ఈసారి సోమవారము అదే తిథి రోజు అదే నక్షత్రంగా కృష్ణాష్టమిని మనం హాయిగా చక్కగా ఈసారి వచ్చే ఈ 26వ తారీఖు మనం జరుపుకుంటున్నాము. ఇది కృష్ణాష్టమి. ఓకే, ఇప్పుడు కృష్ణాష్టమి చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంది. చెప్పండి. చిన్ని కృష్ణుడు, పెద్ద కృష్ణుడు, ఇంకా పెద్ద కృష్ణుడు, ఈ భేదాలుగా కృష్ణుడు కూడా ఎందుకు అలా అవన్నీ చూస్తుంటారు? అసలు ఎవరు అసలు దేవుడు అని అంటారు? అంటే కృష్ణుడు ఇప్పుడు మామూలుగా మనకు బాల్యం, మనకు దేవుడు అయినా కానీ మనకు మనుషులకు ఉన్నట్టే బాల్యము, యవ్వనము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దిలీప్ ఉన్నారు. చిన్నగా ఉన్నప్పుడు మనం చిన్న దిలీప్ అని పిలువకున్నా కానీ ఆ చిన్నతనము, బాల్యము, తర్వాత యవ్వనము. అలాగా కృష్ణునికి చిన్నప్పటి నుంచి ఆయనవి చాలా లీలలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆయన్ని చిన్ని కృష్ణుని లీలలు వేరే చూపించుకుంటూ, యవ్వనంలో చేస్తున్న లీలలు ఆయన చూపించుకుంటూ, తర్వాత ఇంకా వయసులో వస్తున్న ఆయన మహాత్యాలు చూపించుకుంటూ, ఆ విధంగా అనుకుంటూ మనం చిన్ని కృష్ణుడు అని ముద్దుగా పిలుచుకుంటాం అన్నమాట. అసలు కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి? కృష్ణాష్టమి మళ్ళీ అక్కడికి వస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే వేరే పండుగలు మనము తిథి చూసుకొని జరుపుకుంటాము. కానీ ప్రత్యేకంగా కృష్ణుడు రోహిణి నక్షత్రము అని మనం ఎందుకన్నామంటే కృష్ణుడి మేనమామ కంసుడు ముఖ్యమైన వాడు. అంటే భాగవతం వరకు మనం మాట్లాడుకుంటే కృష్ణుడు అంటే భాగవతము కృష్ణుడికి సంబంధించింది. భాగవతంలో
మళ్ళీ కృష్ణుడు మహాభారతంలో కూడా లింక్ ఉంది. లింక్ ఉంది. అవును. అయితే భాగవతం సంబంధించి కృష్ణుడు రోహిణి నక్షత్రంలో ఎందుకు పుట్టినాడంటే, ఉమ్, ఆ కృష్ణుడి మేనమామ కంసవధ జరగాలంటే, ఉమ్, కంసుడు ఒక మహారాక్షసుడు. అవునండి. ఎట్లా అంటే చాలా క్రూరమైన రాక్షసుడు. అవును, చిన్న పిల్లల్ని సైతం వధించేవాడు. అదే అటువంటి రాక్షసుని వధించాలంటే ఉమ్, ఆ మేనమామకి కృష్ణుడు అల్లుడవుతాడు, మేనల్లుడు. ఆ మేనల్లుడు రోహిణి నక్షత్రంలో పుడితే ఏమవుతుందంటే, అప్పటి నుంచి మనకున్న ఆచారం, అప్పటి నుంచి ఈ రాశులు నక్షత్రాలు, మనము రోహిణి నక్షత్రంలో పుడితే అది మేనమామని హతము చేసే నక్షత్రము అంటాము. ఉమ్, మేనమామ లేని నక్షత్రము అని కూడా అనొచ్చు మనం. ఓకే. సో ఆ విధంగా అదే పనిగా ప్రత్యేకంగా ఒక్క కృష్ణాష్టమి మాత్రమే ఉమ్, మనము రోహిణి నక్షత్రం చూసి తప్పకుండా చేసుకోవాలి. అసలు దాని కారణం. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న, సందేహం కూడా ఏంటంటే, ఇప్పుడు రామనవమి, అవును. వినాయక చవితి, అవును. కృష్ణాష్టమి, ఆ, అష్టమి, నవమి, షష్ఠి, అది అవును. వినాయక చవితి. అవును. ఈ యాక్చువల్ గా మన పురాణాల ప్రకారం, మనకి నమ్మే ప్రకారం ఈ 3 మంచి తిథులు కావు. ఆ. కానీ పుట్టే దేవుళ్ళందరూ ఈ తిథుల్లోనే పుడతారు. ఇలాంటి వాటికి దీనికి సమాధానం చెప్పండి. ఇది చాలా మందికి దీన్ని మిస్యూజ్ చేస్తారు. ఇది స్ట్రైట్ గా చెప్పుకోవాలంటే ఇది మొత్తం బోగసే. ఓకే. ముఖ్యంగా దేవుళ్ళకు తిథులంతా దేవుళ్ళ తిథులు ఏది చూపించుకున్నా మనము, ఉమ్, వాళ్ళు ఎందుకు ఆ తిథిలో పుట్టినారంటే అన్ని తిథులు మంచివి ఉమ్, అని చూపించడానికి. ఓకే. కృష్ణాష్టమి కానీ, వినాయక చవితి కానీ, రామనవమి కానీ, ఇంకోటి కానీ, మనకు చెడ్డ తిథులు అంటూ ఏమీ లేదు. ఉమ్, ఏంటంటే ఈ మధ్యలో ఏదో ఒక వ్యాపారం డెవలప్ చేయడానికి, ఉమ్, వాళ్ళు ఆ డేస్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఉమ్, వీళ్ళెవరో మధ్యలో క్రియేట్ చేసింది చెప్పుకోవాలంటే ఇది మొత్తం బోగసే. ఇది చెడ్డ తిథులు, చెడ్డ నక్షత్రాలు అనేది ఏది లేదు. ఏమన్నా అన్ని కల్పితం అంటారు అన్ని. అంతా కలిపిన నేనైతే ఒప్పుకోను. ఓకే. ఇప్పుడు దేవుడు మనకు 27 నక్షత్రాలు మన సాంప్రదాయం ప్రకారం, మన హైందవ సంస్కృతి ప్రకారము 27 నక్షత్రాలు దేవుడు పుట్టించినాడు. ఉమ్, తర్వాత మనకు 12 గ్రహాలు ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ ఆయనే పెట్టినప్పుడు ఉమ్, మనిషి యొక్క కర్మని బట్టి, మంచి చెడుని బట్టి, వాడి పూర్వజన్మ చేసుకున్న దాన్ని బట్టి వాడు ఆ చెడు అనుభవించాలి గాని, వాడు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వాడు చెడు అనుభవించడం లేదు. ఓకే. అదంతా అయితే ఆ కల్పితం అంటారు ఆ అన్ని. ఆ తిథిని బట్టి చెడు ఏం జరగడం లేదు. ఇదంతా పూర్వజన్మ ఫలితం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ కృష్ణాష్టమి నాడు పండగను ఎలా జరుపుకోవాలి? ఆ రోజు ఏం చేయాలి? అది కూడా కొంచెం ఆ! వివరించండి. కృష్ణాష్టమి ముఖ్యంగా అదే అక్కడికి మళ్ళీ వచ్చినాం గదా! హ్మ్. మనకు ఈ వచ్చే సంవత్సరం నుంచి అయినా గానీ, ఈసారి అదృష్టంగా మనకి ఈ తేడాలు లేకుండా, నేను అష్టమి రోజే జరుపుకుంటా, నేను రోహిణి నక్షత్రం రోజే జరుపుకుంటా అని కాకుండా, చాలా సంతోషము 2 కలిసి వచ్చినాయి. హ్మ్. పోయిన సంవత్సరం వరకు చాలా సార్లు వేరు వేరుగా వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా మనకు సైద్ధాంతిక పరంగా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కల్పించుకొని, జిఆర్ స్వామి లాంటి వాళ్ళు వీటికి ఒక కూలంకషంగా ఒక చర్చ జరిపి, ఏదైనా గానీ ఈ కథని బట్టి, భాగవతాన్ని బట్టి కృష్ణాష్టమిని రోహిణి నక్షత్రం రోజే జరుపుకోవాలి అని ఒక స్టాండర్డ్‌గా ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే బావుంటుంది. ఓకే. త్రూఅవుట్ ఇండియా పరంగా. మీరడిగిన దానికేంటంటే కృష్ణాష్టమి రేపు సోమవారం నాడు కృష్ణుడు అర్ధరాత్రి మామూలుగా అర్ధరాత్రిగా అటు ఇటు మనకు అనుకోవచ్చు. కరెక్ట్‌గా అనలేము. హ్మ్. అర్ధరాత్రి అని, నిశరాత్రి అనే మాట వాడకుండా హ్మ్. ఒక గంట ముందు అటో ఇటో ఆయన జన్మ అయింది కాబట్టి, జనరల్‌గా కృష్ణాష్టమిని ఎవరైనా గానీ ప్రతిసారి రాత్రి మామూలుగా పూజకంతా తయారు చేసుకొని 10 తర్వాతనో, 11 తర్వాత చేసుకోవడము ఉత్తమమైన పద్ధతి. ఓకే. అది ఆయనకు వెన్న ఇష్టం కాబట్టి, ఆయన మనకు భాగవతంలో వచ్చే కథను బట్టి ఆయనకు మరి వెన్న, పాలు, పెరుగు ఇవన్నీ మనకు సైంటిఫికల్‌గా ఉంది రీజన్ వీటికి గూడా. ఓకే. మన బాడీకి చాలా మంచిది ఈ ఐటెమ్స్. కాబట్టి ఆయన ఎందుకు తీసుకున్నాడంటే ఇవన్నీ ఆయన తినడానికి కాదు. ఈ మనుషులకు హెల్త్‌కి మంచిది అని చూపించడానికి సూక్ష్మంగా ఈ కారణాలున్నాయి కాబట్టి ఆయన తత్వబోధన చేశారంటారు. పాలు చిన్నప్పటి నుంచే మీరన్న చిన్న కృష్ణుడు ఆ! అని. చిన్నప్పటి నుంచే ఆయన సొసైటీ పెద్ద రిఫార్మర్ సొసైటీకి. ఓకే. ఇది ఈ విధంగా ఉంటుంది. హెల్త్‌కి మంచిదని చూపించడానికి ఈ అలవాట్లు చూపించినాడు. ఓకే. ఆయనేదో కుండలు కుండలు పాలు తాగడానికి, పెరుగు హ్మ్. తినడానికి కాదు. కాబట్టి మనం ఆ భక్తి పరంగా మనము మీరడిగిన దానికి పూజలో మనము ఆ పాలు, వెన్న, పెరుగు ఇవన్నీ పెట్టుకోవడం మనకు సాంప్రదాయంగా ఇప్పుడు వచ్చింది. ఆ రోజు కృష్ణాష్టమి నాడు చేయవలసిన విధి విధానాలు ఏంటంటారు? అంటే ఏం చేయాలి ఆ రోజు? ఏముంది విధి విధానాలు? మనం మామూలుగా సాయంత్రంగానే ఎప్పటిలాగానే పొద్దున మామూలుగా మన పూజలు రోజు చేసుకున్నట్టే అన్ని పూజ చేసుకోవచ్చు. కృష్ణుడికి చేసుకోవచ్చు. మనకు 365 రోజులు ఈ
కృష్ణుడి డే అనుకోవచ్చు తమాషాగా, రాముడి డే అనొచ్చు. ఓకే. ఇంగ్లీష్ వాళ్ళ పిచ్చి భాషలో కొంతసేపు మాట్లాడుకుంటే హ్మ్. ఆ విధంగా అనుకోకుండా రోజు పూజ చేసుకుంటాము. దీన్ని పర్వదినంగా చేసుకుంటాము. ఏదో ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే, డాక్టర్ డే, ఇంజినీర్ డే ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయి. ఇవన్నీ పుట్టినయి. హ్మ్. ఆ భాష పుట్టినాక భాష అంటే ఇవన్నీ పుట్టినాయి కాబట్టి మనకు మొదటి నుంచి అట్లా కాదు. హ్మ్. రోజు కృష్ణుడి పూజ చేస్తాం మనం. తెలుసు కదా! పటాలు పెట్టుకుంటాము. మన మన నమ్మకం, మన సాంప్రదాయాలు. ఇవాళ పర్వదినంగా ప్రత్యేకంగా పొద్దున కూడా మామూలుగా అన్ని పూజలు యథావిధిగా చేసుకొని, హ్మ్. తర్వాత మామూలు ఈవినింగ్ మళ్ళీ ఏంటంటే, మన అలవాటు ప్రకారం కృష్ణుడికి ఏదో పాదాలు పెడతాం మనము. ఆయన మన ఇంటికి వచ్చినట్టు మనం ఊహించుకొని, ఆయన అందరి ఇంట్లోకి వచ్చినట్టే. ఆ పాదాల ప్రకారం మనము ఏదో పిండి వంటలు ఎవరిష్టం వాళ్ళు చేసుకొని, ముఖ్యంగా ఆయనకు వెన్న, పాలు, నెయ్యి ఇష్టం కాబట్టి, ఆ పదార్థాల్ని మనం పెట్టి కృష్ణుని పూజ చేసుకుంటాము. ఇప్పుడు చక్కగా చెప్పారండి సమాధానం. ఇంకోటి ఇప్పుడు ఈ కృష్ణాష్టమి నాడు హ్మ్. మెయిన్ ప్రధానంగా చాలా మంది కృష్ణుడికి వెన్న ఇష్టమంటారు. వెన్న ఇష్టమంటారు. వెన్న ఇష్టం. లేదు చక్కెర పొంగల్ ఇష్టమంటారు. లేదా పులిహోర ఇష్టమంటారు. కృష్ణుడికి బాగా ఇష్టమైంది ఏంటంటారు? అంటే కృష్ణుడి అనుగ్రహం మనం పొందాలంటే, కృష్ణుడికి అనుగ్రహం మనం పొందాలంటే ఏం చేయాలంటారు? కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే పెట్టే పదార్థాలంటే మళ్ళీ నేను అక్కడికే చెప్తాను. ఈ చక్కెర పొంగలి ఇవన్నీ మామూలుగా అన్నం చేసే పదార్థాలైనా కూడా ఆయనకు ఫస్ట్ పూజలో పెట్టాల్సిన వస్తువులు మళ్ళీ చరివిత చరణంగా చెప్పాలి అంటే పాలు, వెన్న, నెయ్యి. నెయ్యి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ పాల పదార్థాలే. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఆయన సంతృప్తి చెందుతాడు. తర్వాత ఆయనకు చాలా ఇష్టమైనవి ఇవి. కాబట్టి వీటితో మనం పూజ మొదలుపెట్టినాక ఇక మిగతావంటారా ఎవరిష్టం వాళ్ళు ఇంకా ఇష్టం వాళ్ళ వచ్చినట్టు ఓపిక తగినంత వాళ్ళ శక్తి మేరకు. ఓపిక. పళ్ళు పళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కుచేలుడు ఏమీ లేకుండా ఏదో అటుకులు అటుకులేవు. తీసుకుపోయాడంట. కాబట్టి అక్కడికొచ్చినాము. కుచేలుడు భక్తిపూర్వకంగా అంత స్నేహితుడైన ఏదో ఒకరింటికి పోతే మనం ఏదో ఇవ్వాలన్నట్టు అటుకులు తీసుకుపోయి ఇచ్చాడట. ఆ కారణంగా మనము కుచేలుని భక్తికి సూ సూత్రప్రాయంగా మనము అటుకులను పెడతాం కృష్ణుడికి. అచ్చా! అటుకులు గూడా పెట్టొచ్చు. అటుకులు అంటే దేవుడు భక్తిని చూస్తాడు గానీ పదార్థం ఆ! చూడరంటారు. అంతేనా? భక్తి చూస్తాడు. భక్తి వెనక ఉన్న పరమార్థం. ఓకే. కాబట్టి అటుకులు ఎందుకన్నామంటే కృష్ణుడికి చాలా ఫస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అంటే కుచేలుడు. కూర్చోలేడు. కుచేలుడు అటుకులు ఇచ్చాడు కాబట్టి ఆయన అటుకులకు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. అచ్చా! సైంటిఫికల్‌గా అటుకుల్లో కూడా చాలా రీజన్ చాలా ఉంది. రీసెర్చ్ ఉంది. అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. అదే. ఇప్పుడు ఆయనకు ప్రసాదం పెట్టడానికి గూడా. కాబట్టి అటుకులు చక్కెర కలిపి పెట్టడము, బెల్లంతో అయినా పాలలో తడిపి పెట్టడము, ఏ విధంగా పెట్టుకున్నా గానీ, మనము ఆయనకు ముందు సమర్పించుకోవడము మన విధి. ఆ రోజు కృష్ణాష్టమి నాడు ఉట్టి కొడతారు. అసలు ఆ ఉట్టి కొట్టే కార్యక్రమానికి దీనికి అసలు ఏంటంటారు? ఎందుకు ఆ! కడతారంటారు అసలు? దానికి కూడా అక్కడికే కరెక్ట్‌గా వస్తున్నాం అన్నిటికి. ఆ ఓకే. ఉట్టి కొట్టడం ఎందుకంటే, హ్మ్. కృష్ణుడు చిన్నప్పుడు ఆయనకు పాలు, పెరుగు ఇవన్నీ ఇష్టము అని హ్మ్. ఆ గోపికల ఇంట్లోకి పోయినప్పుడు హ్మ్. వాళ్ళేం జేసేవాళ్ళంటే, ఉట్టి మీద పాలు, పెరుగు అవన్నీ పెట్టేవాళ్ళు. ఓకే. హ్మ్. ఉట్టి మీద. హ్మ్. అది ఈయన బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు. హ్మ్. ఆయనకిది అందరు గాబట్టి, హ్మ్. ఆ స్నేహితులుంటారు గాబట్టి, వాళ్ళందరిని కలుపుకొని, వాళ్ళని ఒక ఆసనంగా జేసుకొని, ఆ ఉట్టిని కొట్టేవాడు. హ్మ్. ఆ ఉట్టిని కొట్టినప్పుడు కీన్‌గా గమనిస్తే ఆయన తాగడానికి కాదు, ఆయన తాగేవాడేమో హ్మ్. పాలు గాని, పెరుగు గాని. తన తోటి స్నేహితులు, బాల స్నేహితులుంటారే, హ్మ్. ముందు వాళ్ళని తాగమనేవాడాయన. ఓకే. అక్కడే పరమార్థం ఉంది. అంటే ఇంకోరికి పెట్టినంక నువ్వు తిను అని. హ్మ్. తర్వాత తను తీసుకునేవాడు. బాగా గమనిస్తే మనం ఎప్పుడు తను తాగేసి వాళ్ళని తాగమనలేదు. అదేనండి. అక్కడ మీరన్నట్టు అక్కడ ఉట్టి కొట్టడానికి ఎందుకు పైనుండి కొట్టడానికి పెట్టినందుకు కృష్ణాష్టమి సరదాగా జరుపుకునే పండగ గాబట్టి కృష్ణుడికి గుర్తుగా ఆ కృష్ణుడు బాల్య చేష్టలు. ఓకే. మీరడిగిన ప్రశ్న చాలా బావుంది. ఆ చిన్ని కృష్ణుడు చేసిన చేష్టలు, లీలలు అన్నాం. లీలలు. ఆ లీలలు చూపియడానికి ఏం చేస్తామంటే మనము, ఒకప్పుడు పిల్లలతోనే ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఆడిపిచ్చేవారు. హ్మ్. మామూలుగా స్కూళ్ళలో వచ్చి స్కూళ్ళలో గూడా ఈ మధ్య గూడా మంచి పద్ధతులు కొన్ని పాటిస్తున్నారు. హ్మ్. కొంతమంది కృష్ణాష్టమికి ఉట్టి అరేంజ్ జేసి ఉట్టి కొట్టిస్తారు పిల్లలతో. హ్మ్. అది రాను రాను ఇంగ అందరూ చేసుకోవచ్చు తప్పేం లేదు. హ్మ్. పెద్దగైనా గూడా పెద్దవాళ్ళు చేసుకునేవారు కాబట్టి, ఇప్పుడు ఆ ఉట్టి కార్యక్రమం ఒక సాంప్రదాయంగా వచ్చింది మనకు. హ్మ్. అది చాలా మంచి పద్ధతి. ఇంకోటి దాంట్లో ఆ గురి నేర్చుకోవడం అనేది కూడా ఒకటుంది. హుహు. ఉట్టి కొట్టడం ద్వారా మనకు ఒక గురి వస్తుంది. అదే. మనం అనుకున్న లక్ష్యం ఛేదించడానికి. లక్ష్యం ఛేదించడము అంటాం. ఓకే. స్పోర్ట్స్. ప్రతి చోట మన పురాణాల్లో ఎక్కడ గమనించినా రామాయణంలో గాని, భారతంలో గాని
ఇక్కడ మనం ఏ పాయింట్ గమనించుకున్నా ఒక ఒక పరమార్థం ఉంది. ఒక గోల్ రీచ్ కావడం అనే ఒక స్ఫూర్తి ఉంది. తత్వం ఉందంటారు. తత్వం ఉంది. ఉత్తగా మాత్రం ఏం లేదు. ఓకే. ఇది. అసలు నవనీత చౌర్యం అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటారు? నవనీత చౌర్యం. నవనీతం అంటే వెన్న. ఓకే. అయితే నవనీత చౌర్యం అని తమాషాగా అన్నారు గానీ, దాన్నెవరో కొంతమంది వక్రంగా తీసుకుంటే అది వాళ్ళ కర్మ. హ్మ్. మనమేం అనుకోలేము. అంటే నవనీతం అంటే మధురం అని. నవనీతం అంటే వెన్న. 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 ఓకే. సో, వెన్న చౌర్యము అంటే ఆయన ఏం దొంగతనం చేయలేదు. హ్మ్. అది తమాషాగా లీలగా నవనీతం తీసుకున్నాడంటే, దాన్ని మళ్ళీ ఇప్పుడు కొందరు వక్రంగా తీసుకొని, చౌర్యం అంటే దొంగతనం గదా! కృష్ణుడు దొంగిలించినాడు, దొంగతనం చేసినాడు. ఇట్లా రకరకాలుగా వక్ర భాష్యాలు చేస్తారేమో. హ్మ్. ఆ వక్ర భాష్యాలు ఎన్ని చేసుకున్నా గానీ, దానివల్ల దేవుళ్ళకేమి వాళ్ళకేమి చెడ్డ పేరు రాదు. ఓకే. ఆయనకు నీలాపనిలు రావడం అంటే మళ్ళీ అదొక వేరే కథ అది వేరే ఉంది. కదా! అవును. అది వేరే ఉంది. కానీ హ్మ్. అది మనం చాలా చాలా తమాషాగా ఆ బాల్య లీలల్ని తీసుకున్నాము. హ్మ్. అది నవనీత చౌర్యం అంటే దాని అర్థం అది అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు జన్మస్థానమైన చెరసాలని అంటారు కదా! అవును. చెరసాలలో పుట్టాడాయన. అవును. అర్ధరాత్రి 12 గంటనే. అవును. అది మనం ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఐ మీన్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే కృష్ణుడు జైల్‌లో పుట్టాడు. హ్మ్. హ్మ్. ఆయన చెరసాలలో పుట్టాడు. అలా పుట్టాయన ప్రపంచానికి ఏం సందేశం ఇచ్చారంటారు? ఇది జనాల నుంచి వచ్చిన క్వెషన్ మాత్రమే. ఇది కాంట్రోవర్సీ క్వెషన్ కాదు. ఓకే. ఇప్పుడేంటంటే ఆయన జన్మస్థానము అక్కడ ఏమైందంటే, కృష్ణుడు పుట్టడానికి ముందు కృష్ణుడితో తనకు మరణం ఉంది అని కంసుడికి తెలుస్తుంది. హ్మ్. దానివల్ల ఏం చేస్తాడంటే, కృష్ణుడు పుట్టగానే చంపేయాలి అని. హ్మ్. అంటే అప్పటినుంచే ఉంది ఈ బావమరుదులు మర్యాదలు ఇచ్చుకోకపోవడము, బావలను సతాయించడము. ద్వాపర యుగం నుంచి ఉందంటారు ఇది. అప్పటినుంచి మరి కథ తెలుస్తూనే ఉంది కదా! సొంతము బావ అయితాడు కంసుడికి. అవునవును. ఈ అదే దేవ్ వసుదేవుడు. దేవకి వసుదేవుడిని చెరసాల్లో పెట్టినాడు. ఎందుకంటే హ్మ్. రాక్షసులకి రాక్షసత్వం ఉంటుంది. దాని ఎదురుగా ఇప్పటి పొలిటికల్ సిట్యుయేషన్ లాగానే వాడికి ఈ సంబంధాలు ఏది ఉండదు. అక్క, చెల్లె, బావ, హ్మ్. బావమరిది, మామ, తల్లి, తండ్రి హ్మ్. ఎవ్వని లెక్క రాజకీయంలో ఇట్లాగే ఉంటుంది. రాక్షసత్వం రాజకీయం. హ్మ్. రాజకీయము రాక్షసత్వము. కాబట్టి కంసుడు ఆ రాక్షసత్వంలో తన ప్రాణానికి హాని జరుగుతుంది. కృష్ణుడిని పుట్టినప్పుడే చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని చెరసాల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆకాశవాణి ఏం చెప్తుందంటే వసుదేవునికి, కృష్ణునితో చాలా కార్యక్రమాలున్నాయి. ఆకాశవాణికి తెలుస్తాయి ఇవన్నీ. హ్మ్. అంటే దేవుడే పలికిస్తూ ఉంటాడు. ఆకాశవాణితో పలికించినప్పుడు ఏమవుతుందంటే, అర్ధరాత్రి కృష్ణుడు పుట్టంగానే తీసుకువెళ్ళి నందకులంలో వదిలేసిరా. అక్కడ దుర్గా అమ్మవారు పుడుతుంది. హ్మ్. దుర్గా అమ్మవారు అక్కడ పుట్టిన ఆమెను తీసుకొని వచ్చేసేయి అంటుంది. హ్మ్. అప్పుడే ఇదే అనమాట ఈ స్టోరీ. ఆ హ్మ్. రాత్రి గేట్లు ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. వసుదేవుడు కృష్ణుడిని సముద్రంలో దారి చూస్తాడు. నందకులంలో వదిలేస్తాడు. హ్మ్. వదిలేసి అమ్మవారిని తీసుకొని వచ్చి పెట్టేస్తాడు. ఈ కంసుడికి తెలవదనమాట. ఇక్కడ ఈమె దుర్గా అమ్మవారు అని. హ్మ్. అంటే దుర్గా అమ్మవారి జన్మం అప్పుడు కాదు. హ్మ్. దుర్గా అమ్మవారి జన్మము, తర్వాత దసరా నవరాత్రి అవన్నీ వేరే ఉన్నాయి. హ్మ్. అమ్మవారని తెలియకుండా ఆ అమ్మవారే కృష్ణుడు అనుకుని ఏం చేస్తాడంటే, హ్మ్. చంపడానికని ఆమెని పైకి విసురుతాడు. హ్మ్. అంటే ఆ ఫోర్స్‌తో ఖడ్గానికి తగలాలి అని. అయితే అది ఏమవుతుంటే అమ్మవారు కిందికి రావడం ఏంది. ఆమె ఆమె మధ్యలో ఆకాశంలో తేలినట్టు తేలిపోయి, "నీకు మరణం ఉంది తప్పదు. నువ్వెన్ని చేసుకున్నా గానీ, నీకు సంబంధించిన నీ మనకు సంబంధించిన కృష్ణుడు అక్కడ పెరుగుతూ ఉన్నాడు. హ్మ్. నీకు మరణము తథ్యము" అని హ్మ్. అమ్మవారు చెప్పి అంతర్ధానం అయిపోతుంది. ఓహో! ఇది కృష్ణుడి పుట్టుక ముఖ్యమైన ముఖ్య వృత్తాంతము. ఓకే. అది. కృష్ణ లీలల్లో ఇక్కడ ఒక తత్వం ఉందండి. ఇప్పుడేంటంటే కృష్ణుడి భాగవతం, భారతం చదవం కన్నా కృష్ణ లీలలు వింటే తెలియని తన్మయత్వం వస్తుందంటారు. అంటే ఒక ఫీలింగ్. అది మనం ఒక పుణ్యంలా చూడొచ్చంటారా? పుణ్యంగా ఎందుకు చూడకూడదు? ఎందుకంటే కృష్ణతత్వంలో మనకి చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది. హ్మ్. ఆయన అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను గదా! ఆయన సొసైటీకి ఒక పెద్ద రిఫార్మర్. అచ్చా! అప్పట్లో గూడా ద్వాపరయుగంలో గూడా అంటే ఏ పనులు చేయకూడదో నేననుకోవడం. ఆ పనులు ఆయన చేసినట్టు చూపిచ్చి అంతా నటన సూత్రధారి. అచ్చా! ఆయనకు పేరుంది కృష్ణుడికి. ఆహా! లీలా నటన సూత్రధారి అని. ఓకే. ఆయన నటిస్తూ ఇప్పటివరకు ఈ మెసేజ్ ఎవరు చెప్పలేదు. ఆయన ఈ ఈ చేయకూడని పని నటిస్తూ, ఈ విధంగా చేయకండి అని చూపించుకుంటూ వచ్చినాడు. అచ్చా! కాబట్టి చెప్పకుండానే చెప్పారు మనకి. చెప్పకుండా చెప్పడం తత్వం.
అచ్చా. అది దాన్నే కృష్ణతత్వము అంటాం మనం. కానీ ఇప్పుడు కృష్ణుడి గురించి చాలా అపోహలు ఉన్నాయి. 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది అది క్లియర్. అది అది 16,000 మంది గోపికని ఆయన ఏమీ చేసుకోలేదు. హ్మ్. ఆయనని 16,000 మంది ఇష్టపడ్డారు. ఓకే. వాళ్ళు ఇష్టపడ్డంత మాత్రాన ఆయన చేసుకున్నాడని గాని. కానీ సత్యభామ ఒక్కళ్ళే ఫైనల్. సత్యభామ, రుక్మిణి. రుక్మిణి. ఇక్కడ కూడా ఒక తత్వం ఉంది. హ్మ్. ఇద్దరు భార్యలతో ఎంత బాధలు అనుభవించాలనేది ఆయన అప్పుడు ద్వాపరయుగంలోనే హ్మ్. అందరికీ చూపించాడనమాట. హ్మ్. ఇద్దరు భార్యలుంటే ఏ విధంగా అనుభవించాలి అని. హ్మ్. ఆయన దేవుడు కాబట్టి అన్నీ దాన్ని బేర్ చేసుకుంటూ, నవ్వుకుంటూ ముసిముసి నవ్వులు అంటారు కృష్ణుడిని. ఆ హ్మ్. నవ్వుకుంటూ అది ఎట్లా బేర్ చేసుకుంటూ ఏ విధంగా బేర్ చేయాలా? హ్మ్. ఒక భార్యతోనే కర్మ కష్టమైందంటే హ్మ్. ఏమి ఇద్దరు భార్యలుంటే ఎట్లా ఉంటదని తమాషా చూపించాడు ఆయన. చూపించారు. అది ద్వాపర యుగంలోనే ఆయన చూపించేసాడు. ద్వాపరయుగంలోనే చూపించినాడు. ఆహా! మనం డెప్త్‌గా తీసుకుంటే సూక్ష్మంగా పోతే హ్మ్. దీన్ని కథ వేరే, కథలో సూక్ష్మం వేరే. ఓకే. పురాణం వేరే, పురాణ సూక్ష్మం ఇది అసలు. ఓకే. ఈ సూక్ష్మం ఇంకా జనాలకు రీచ్ కాలేదు. ఎంతసేపు కృష్ణుడికి ఇద్దరు భార్యలు, కృష్ణుడికి సత్యభామ రెండో భార్య, రుక్మిణి పెద్ద భార్య, రెండో భార్య అంటే సత్యభామ ఇష్టము. ఎంతవరకు ఈ ఈ ఈ సొల్లులాగానే చెప్పుకుంటూ పోతూ ఉంటారు గానీ, దీని దీని వెనకాల తత్వాన్ని ఇప్పటివరకు ఎవరు ఓపెన్ చేయలేదు. హుహు. అసలు తత్వం ఇది. అసలు తత్వం ఇదంటారు. తర్వాత సత్యభామ గర్వం చూపిస్తారు. సత్యభామ గర్విష్టి అని చూపించినది. ఎందుకంటే సత్యభామ గర్విష్టి కాదు. సత్ ఆడవాళ్ళకి గర్వము ఎంత నాశనము. ఆడవాళ్ళకి ఎవరికైనా గర్వం ఉండకూడదు. కానీ ముఖ్యంగా భార్య ప్లేస్‌లో అతి మించి గర్వం ఉంటే ఎంతవరకు నాశనం వస్తుందనేసి తత్వం చూపించినారు. అంటే ఆమె నాశనమేం కాలేదు. హ్మ్. ఆమె గర్వానికి కృష్ణ తులాభారం అయినప్పుడు, కృష్ణుని మీరే కొలుచుకోండి అన్నప్పుడు ఆమె అహంకారంతో తనకున్న సొమ్ములు, తన భాండాగారం మొత్తం పెట్టేస్తుంది తులాభారంలో. హ్మ్. అయినా గాని కృష్ణుడు తూగడు. అక్కడ భక్తి తత్వం ఎట్లా చూయించినారు? హ్మ్. అదే రుక్మిణి వచ్చి ఒక తులసి ఆకు వేయంగానే కృష్ణుడు కిందకున్న కృష్ణుడు పైకొచ్చేస్తాడు. ఒక్క తులసి దళంతోనే. ఒక తులసి. ఆ తులాభారం. తులాభారం. ఆ కృష్ణ తులాభారం ప్రతి చోట జీవితానికి సంబంధించిన మీరిప్పుడు అడిగినారే, మనకు పనికొచ్చే తత్వాలన్నీ చూపెట్టినారు. దాన్నే కృష్ణ తత్వము, శ్రీకృష్ణ లీలలు అంటారు. ఓకే. ఇది శ్రీకృష్ణుడికి పరిస్థితి. సంబంధించినవి. ఆ! ఓకే. అంటే రకరకాలుగా అపోహలు జనాల్లో మార్కెట్‌లోకెళ్ళింది కానీ, అసలు తత్వానైతే జనాల్లోకెళ్ళకపోయింది. అది అసలు తత్వాలు విచారించవలసిన జనాలకి విషయం. ఇప్పటివరకు పోవడం లేదు. అంటే ఒక 10% తెలిసేమో. కానీ రీచ్ కావట్లేదు పాపం. వాళ్ళకి రీచ్ కావాలి గదా! ఏదో కృష్ణాష్టమి వెన్న పెడదాము, పాలు పెడదాం, నెయ్యి పెడదాం ఇంతవరకు చేస్తారు. మెయిన్‌గా నేర్చుకోవాల్సిందేందంటే భాగవతం గాని, భారతం గాని, భారతంలో ఆయన పార్ట్ ఏంది? ఆయన ఆ పార్ట్ అలా ఎందుకుంది? ఇంకోరితో ఎందుకు చేయించాడు ధర్మయుద్ధము? ఓకే. అధర్మ యుద్ధం ఏమి కాదు. చాలా మందికి ఇదో డౌట్ ఉందండి. ఇప్పుడు మహాభారతంలో అంత యుద్ధం జరిగింది గదా! అవును. యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయాడు కృష్ణుడు అని చాలా మంది అడుగుతున్నారు. అసలు కృష్ ఎందుకు ఆపలేకపోయాడు ఆయన? కృష్ణుడు యుద్ధం ఆపడానికి ఆయనకు తెలుసు యుద్ధం ఆగదు అని. హ్మ్. మొత్తము ఫో ఫోర్త్ సెన్స్ అంటారు దాన్ని. ఆ! ఫోర్త్ సెన్స్, సిక్స్త్ సెన్స్ ఉంటుంది. హ్మ్. కానీ ఆయన మానవ ప్రయత్నంగా అన్నట్టు దేవుడైనా గాని యుద్ధం ఆపడానికి చూపించానంటే యుద్ధం ఆపుదాము అని కృష్ణ రాయబారం. హ్మ్. అంటే మామూలు లైఫ్‌లో ఆఖరి ఘట్టం. హ్మ్. కృష్ణ రాయబారం గూడా చేస్తున్నాడు గదా! హ్మ్. నువ్వు ఈ యుద్ధం జరగకుండా ఉంటే మంచిది. ఈ విధంగా అందరూ బావుంటారు. ఒకవేళ యుద్ధమే జరిగితే ఈ విధంగా ఉంటుంది నాశనము అని అది గూడా చూపిచ్చినాడు. మాటల్లో అంటే. ఎందుకు హ్మ్. చూపిచ్చినాడు? యుద్ధం జరగకూడదు ఆపడానికి ప్రయత్నిచ్చినాడు. హ్మ్. ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. హ్మ్. ఎందుకంటే పురాణమైనా గాని చూపిచ్చాలి గదా! హ్మ్. ఆయనకు అన్నీ తెలిసినా గూడా ఆయన దాన్ని ఆపకుండా గమ్మునుండలేదు. ఆఖరికి కృష్ణ రాయబారం మొదలుపెట్టినాడు. హ్మ్. కృష్ణ భారం చేసినాడు. చేసినా గూడా అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినాక యుద్ధం మొదలుపెట్టండి అన్నాడు. ఆ యుద్ధంలో గూడా ఆయన ధర్మ యుద్ధము, అధర్మంతో కొంత కలిపే అనుకుందాం పోనీ. మహాభారతాన్ని పాండవులతో ఎందుకు చేయించినాడంటే వాళ్ళ గొప్పతనం తెలవాలి గదా! ఈయన అనుకుంటే మనం ఇంతకుముందు అనుకున్నాం. ఈయన యుద్ధం చేస్తే అసలు 3 నిమిషాలే మహాభారతం అయిపోయేది. ఈయన నేను యుద్ధం చేయను. నేను ఏది పట్టను ఆయుధము. కేవలం రథసారథిగా ఉంటాను అంటాడు. రథసారథి చాలా మెయిన్ అసలు. హ్మ్. రథం ఎటు పోవాలంటే రథాన్ని తీసుకుపోయేది రథసారథే. హ్మ్. కాబట్టే అర్జునుడికి రథసారిగా ఉంటాడు. అప్పుడు ఒక ఆంజనేయ స్టోరీ గూడా మనకు లింక్ అవుతుంది. ఆంజనేయుడు నేనెక్కడుండాలంటే జెండాపై కపిరాజు అని అదే గదా! జెండా జెండా మీద కపిరాజుగా ఉండి అర్జునుడి యుద్ధానికి నీ సహకారం అందించు అంటాడు. హ్మ్. కృష్ణుడే రాముడు అని ఆంజనేయుడికి తెలుస్తుంది. అవును. అప్పుడు అంటాడు గదా! అవునండి. ఆ అవును. యుద్ధానికి మెయిన్ ఆంజనేయ స్వామి కారణం అక్కడ విజయోత్సవానికి రెడీగా ఉంటాడు. హ్మ్. అప్పుడు గూడా ఆయన ఆంజనేయునికి జెప్పినాడు. హ్మ్.
తర్వాత తనేమి యుద్ధం చేయలేదే. అవునండి. యుద్ధానికి సంబంధించిన పద్ధతినంతా తీసుకొని పోయినాడు. హ్మ్. అర్జునుడు చేయను అంటాడు. ఓకే. చేయనప్పుడు నువ్వు చేయకపోతే నేను చేయడానికి ఒక్క నిమిషం చాలు అని అంటాడు. హ్మ్. అప్పుడు ఉగ్రరూపం తగ్గిస్తాడు. హ్మ్. తగ్గించగా అర్జునుడు మొదలవుతాడనమాట. హ్మ్. నువ్వేంది యుద్ధం చేసేది? నేను చేయకుండా యుద్ధం చేసేది నేనే, చేయించేది నేనే. హ్మ్. ఇది భగవద్గీతలో తత్వం. అదే. చేసినా చేయకపోయినా చేయించేది అంతింగా నేనే అంతా అని. ఆయనే. ఓకే. అంతా కృష్ణతత్వమే మొత్తం పరమాత్మ. హ్మ్. కృష్ణం వందే జగద్గురుం అంటాం అందుకే. హ్మ్. ఆయన ఈ జగత్తుకే మహాగురు. ఓకే. ఇది కృష్ణతత్వము. కృష్ణతత్వం. ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతాన్ని మనం విన్నాం. ఎక్కడ? అవును. అసల గోవర్ధనగిరి అంటే ఏంటి? అంటే ఏంటి దాని విశిష్టత ఆ దానికి? గోవర్ధనగిరిని ఆయన చిటికెన వేలుతో ఎత్తినాడు. అవును. అసలు ఏంటి? ఏముంది? ఇప్పుడు సంజీవ పర్వతమే ఉంది. అదేంటంటే మూలికలు, ఔషధాలు నెక్స్ట్ చచ్చిపోయిన మనిషిని బతికించేంత తత్వం ఉంటే ఇప్పుడు అలా గోవర్ధనగిరికి ఏముంది అంటారు? అంటే 7 రోజుల పాటు చిటికెన వేలుతో అతను కాపాడాడు గదా! అందరిని. అవును. అంటే కాపాడినాడు. అసలు అక్కడ ఆ కొండకి ఏంటి అంత ప్రాశస్త్యం? అంటే గోవర్ధనగిరి అని. గోవర్ధనగిరి కొండ ప్రశస్తం గాదు. హ్మ్. అంటే ఆయన నేనేదన్నా చేసి చూపించగలను. వర్షం పడుతూ ఉంటే ఆ వర్షానికి అది వర్షమా? వడగళ్ళ వాన అంటారా అది? అది వడగళ్ళ వానే అది. వడగళ్ళ వానేనా? వడగళ్ళ వాన అంటే ఏంది పెద్ద వర్షం. ఓకే. వర్షము 3 స్టేజులు. హ్మ్. మామూలు చిన్న వర్షము ఎక్కడైనా. అవును. అది గూడా బాల్య వర్షం. హ్మ్. తమాషాగా మనం బాల్య చెప్పుకోవాలంటే. వర్షం. బాల్య వర్షము, యవ్వన వర్షము, ఓకే. మామూలుగా పడే వర్షము, హ్మ్. మహాబీభత్సమైన వర్షం, వడగళ్ళ వర్షము. హ్మ్. సో, వీటిని పడుతుంటే కూడా నేను ఏదన్నా చేసి చూపించగానే హ్మ్. చిటికెన వేలుతో గోవర్ధనగిరి ఎత్తినాడాయన. వేలి అదే. మీద వేలి ఎత్తినాడు. మీద ఒక వారం రోజుల పాటు. మరి వారమేంది ఇంకెన్నాళ్ళైనా పెట్టగలడు. అంటే ఆయన తత్వం ఏంది చూపించగలిగినాడు. కృష్ణ లీల ఏంది అనేది. హ్మ్. మంచి నాట్యాచారుడు ఆయన కృష్ణుడు. మంచి నాట్యాచారుడు. హ్మ్. కాళింగుని గర్వమంచడానికి ఆయన మంచి నాట్యం చేసినాడు. ఓకే. ఆ కాళింగుడు సర్పం మీద. హ్మ్. ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి ముఖ్యంగా. హ్మ్. కృష్ణతత్వాన్ని బట్టి ముఖ్యంగా భాగవతంలో మనం చెప్పుకోవాల్సింది కృష్ణుడు, కంసుడు. కృష్ణుడు కంసుడు. కంసవధ గురించి ఆయన రోహిణి నక్షత్రంలో పుట్టినాడు. ఓకే. అదనమాట తత్వం. ఓకే. కాబట్టి రోహిణి నక్షత్రం ముఖ్యంగా అది చూసుకుంటూ మనము చేసుకోవాలి. ఓకే. మనం గూడా బర్త్‌డేలు గూడా హ్మ్. ఇప్పటికైనా జనాలంతా ఏంటంటే ఇప్పటికి గూడా జనాలు గూడా ఏందంటే బర్త్‌డే ఎట్లా చేసుకోవాలనే ఒక డౌటొస్తే గూడా హ్మ్. కొంచెం నాలెడ్జ్ ఇప్పటి రేపు ఎంతోమంది ఉన్నారు కాబట్టి హెల్ప్ చేయడానికి. హ్మ్. తాము ఏ నక్షత్రంలో పుట్టినామో తెలుసుకొని హ్మ్. దాని ప్రకారం బర్త్‌డే చేసుకుంటే మంచిది. లేదు అంటే ఒక డేట్ పెట్టుకొని ఇంగ్లీష్ డేట్‌ల ప్రకారము ఇప్పుడు తిథులని నెక్స్ట్ ఏవో 2, 3 బర్త్‌డేలు చేసుకుంటున్నారు తిథులు సంవత్సరానికి. చూసుకోవచ్చు. తప్పేం లేదు. నక్షత్రము, తిథి చూసుకోవచ్చు. కానీ మరీ మనకు మన 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 పంచాంగం ప్రకారం మన మన తిథులు మారుతూ ఉంటాయి. అది ఆ లెక్కలు వేరే ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ లెక్కలు అధిక మాసం అని వచ్చేసి మళ్ళీ అవి అడ్జస్ట్ అవుతూ అధిక మాసం, ఉంటుంది. శూన్యమాసం అని. కానీ ఒక డే పెట్టుకొని ఇంగ్లీష్ వాళ్ళు ఒక బర్త్‌డే, ఒక డెత్ డే అని పెడతారు. ప్రతి చోట నేను కామెంట్ చేస్తాను తప్పదు. అది మనం అది ఎప్పుడన్నా కామెంట్ కాదు వాస్తవం అది. ఎప్పటికో ఒక చోట మారాలి. హ్మ్. ఇప్పుడు ఆ ఇంగ్లీష్‌ది అది ఎప్పుడో 1947 ముందు ఏదో తెచ్చిపెట్టిన ఆ అలవాట్లు అవి ఇప్పటికన్నా పోవాలి. వచ్చిన వాళ్ళు టీ దగ్గర నుంచి అలవాటు చేసి మనం మొత్తం నాశనం నాశనం చేసి చేస్తారు. పోయారాళ్ళు. మొత్తం టీ రుచి చూపించి అక్కడి నుంచి మనకు తీయగా సర్వ మొత్తం సర్వ విధాలా నాశనం టోపీ చేస్తారు. పెట్టేసి ఎళ్ళిపోయారు. ఇండియాని ఎన్ని విధాల నాశనం చేస్తున్నారో 13థ్ సెంచరీలో పర్షియా వాళ్ళొచ్చి సగం నాశనం చేస్తున్నారు. హ్మ్. దాన్ని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హిందుస్థాన్ లాగా అయిపోయింది పేర్లు పెట్టుకుంటే. భారతదేశం ఒకటిగా అఖండంగా ఉండేది. అఖండ భారత్ అనేవారు. అఖండంగా ఉండే అఖండ భారతము. మన ఇండియా అసలు ఎక్కడెక్కడికి ఎల్లలుందో మనమే చెప్పలేము. ఇంకా అంత హిస్టరీ డెప్త్‌కి అంత పోతే. డెప్త్. ఒకప్పుడు ఇండియానే ఉండేది. అమెరికా వరకు పాకి ఉంది. ఆక్రమించు, విభజించు, పాలించేలా చేశారు మొత్తం. ఆ విధంగా చేస్తున్నారు. మళ్ళీ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు పూర్తి నాశనం మొత్తం నాశనం చేసి పెట్టారు. చేసేస్తున్నారు మొత్తము. దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలంటే దాన్ని చాలా కాలం పడుతుంది. హ్మ్. ఎందుకంటే చెడు చేయడం చాలా ఈజీ. మంచి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అవునండి. ఏదో ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా గానీ కొంతలో కొంత ప్రభుత్వాలు కొంత నయంగానే చేస్తూ ఉన్నాయి. కానీ ఒకటండి ధర్మం ఎప్పుడైతే బతికుంటుందో ధర్మం అవును. బతికుండాలి. ధర్మం బతికుండాలి. భక్తి బతికుండాలి. భగవంతుడు గూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు లేడు అన్ని త్రాషు, త్రూష్ అని కొన్ని సో కాల్డ్ ఫెలోస్ మాట్లాడుతున్నారు. ఆధారాలతో సహా మనకు దొరుకుతున్నాయి ఆహ్, గదా! ఆహ్, అక్కడే వస్తున్న ఆ ట్రాష్ కురుక్షేత్రంలో ఇప్పుడు హర్యానా కురుక్షేత్రంలో ఆ! కురుక్షేత్ర ఏరియాలో 8,000 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో ఏవైతే గుర్రాలు చనిపోయాయో అవును. వాటి అస్థిపంజరాలు భూమిలో దొరుకుతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే ఇది 8,000 సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పారు.
అంటే అక్కడ యుద్ధం జరిగినట్టే కదా, ఇంకేం ప్రూఫ్లు కావాలి వాళ్ళకి? ఖచ్చితంగా జరిగినట్టే. దాని పేరే కురుక్షేత్రం. ఇప్పటికీ మనం వాడుతున్నాం దాన్ని, కురుక్షేత్రం అని హిందీలో ఇప్పటికీ ఉంది. అది రాజస్థాన్ సైడ్. మనకు రామాయణము, మహాభారతము, భాగవతము, వీటి మనం ఏ కార్నర్ అడుక్కున్నా గానీ మనకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇండియాలో. ప్రతి కార్నర్ లో ఉంది. మధుర దగ్గర నుంచి వెనక్కి వెళ్తే నేపాల్ ఒకప్పుడు, నేపాల్ ఇదే కదండి ఒకప్పుడు నేపాల్ భారతదేశంలోనే ఉండేది. జనక మహారాజు సీతాదేవి సీతమ్మ పుట్టిన ప్లేస్ అది, జన్మభూమి. నేపాల్ సీతా జన్మభూమి అని మనం అనుకునే వాళ్ళము ఒకప్పుడు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను అనుకున్న, నా నాలెడ్జ్ వరకు నేపాల్ విడగొట్టనంత వరకు హిస్టరీ చదువుకున్నాను నేను. అప్పుడు నేపాల్ ఇండియాలోనే ఉండేది. తర్వాత నేపాల్ ఒక చిన్న రాజధాని, అది విడిపోయిన ఒక దేశాన్ని. మరి అది మన ఇండియాలోనే ఉండేది మొదలు. సీతమ్మ పుట్టింది అట్లా. ఇక్కడ మధుర, కాండహార్, అటు చూసిన కాండహార్, మళ్ళీ ఇటు పోతే చాలా దేశాలు. ఇవన్నీ ఎంత ఎల్లలు మనం చూసుకున్నా గానీ ఎక్కడ మనకు ప్రూఫ్ లేకుండా ఏది లేదు. మొత్తం అన్నీ ఉన్నాయి. ఏంటంటే అది దురదృష్టం ఏంటంటే కొంతమంది వీటికే ప్రూఫ్ లేదని అడగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తత్వం తెలియదు కాబట్టి అలా మాట్లాడతారు. తత్వం తెలియదు, చెప్పిన అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి లేదు. అరే అఖండ భారతాన్ని ఖండాలు చేయడానికి, అంతే ఖండాలుగా అఖండ భారతాన్ని ఖండాలు ఇప్పటికే చేసుకున్నారు. ఒక స్టేట్ గా ఉండేది 2 స్టేట్లు అయింది అనుకోరాదు, మంచికో చెడుకో. కొన్ని చోట్ల ఒక స్టేట్ 3 ముక్కలుగా అయింది. అట్లా అఖండ భారతమే ఖండాలుగా అయిపోతూ ఉంది. దాన్ని మనం రక్షించుకోవడానికి అన్నట్టు ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మన భక్తి అయితే ఎక్కడ మిస్ కాకూడదు. భక్తి ఉంటేనే ఈ కలియుగంలో మెయిన్ భక్తితోనే అంతరించని అంటారు. అవును. ఇప్పుడు ఇంత మనం చూడండి, ఇప్పుడు చాలా మందితో ప్రశ్న కాదు ఇది, మనకున్న ప్రశ్న ఏంటంటే, ఇన్ని అఘాయిత్యాలు, ఘటనలు, దోపిడీలు, దుర్మార్గాలు, నెక్స్ట్ అవినీతి, దేవుడి పేరు చెప్పుకుని టోపీలు పెట్టేయడం, దేవుడి సొమ్మును తినేయడం, దేవుడిని అవమానించడం, ఇంతమంది చేస్తున్న దేవుడు, ఏ దేవుడు ఎందుకు వాళ్ళకి శిక్ష వెయ్యట్లేదు? అంటే ప్రతిదానికి ఏమవుతుందంటే ఒక టైం అనేది ఉంటుంది. ఒక టైం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉదాహరణ దేవస్థానం, అక్కడ పనిచేసే చాలా మంది అన్యమతస్తులు శ్రీవారి బొట్టెట్టుకోరు, ప్రసాదం తింటారు, స్వామివారి సొమ్ము తింటూ ఉంటారు, దేవుణ్ణి విమర్శిస్తారు, దేవుడు లేదంటారు. కనీసం గత ప్రభుత్వంలో అక్కడ చూసుకున్నాం మనం. ఉదాహరణకు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. అవును, మాట్లాడండి. ఎందుకంటే అడగండి. గత ప్రభుత్వంలో చూసుకున్నాం మొత్తం ఎలా చేయాలని. కనీసం దేవుడు అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి తనకు తాను ఆ వెంకటాచలం పర్వతాలని కనీసం ఆయనకైనా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అవును. కనీసం ఆయనకైనా చేసుకోలేకపోతున్నాడు. ఏమేందంటారు ఇక్కడ? అది ఏమన్నా శాపం లాంటిదా, లేకపోతే ఆయన చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు? ఇది ఒక సందేహం. చూసి చూడనట్టు వదలడం కూడా కాదు. అది ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన తత్వము, ఆయన అచలము, వెంకటాచల నిలయం అంటాము. ఆయన అక్కడి నుంచి కదలడు. ఎవరు కదిలించాలని ప్రయత్నించినా గానీ, ఎన్ని చేయాలి, ఎన్ని కొండలు పగలగొట్టాలన్నా గానీ, ఇంకేమో చేయాలనుకున్నా అది జరగని పని. కాకపోతే ఏంది, మనం చేసుకున్న కర్మ. ఓపెన్ గా చెప్పుకోవాలంటే అక్కడున్న ప్రభుత్వాన్ని ఎంచుకుంది ఎవరు అంటే పాపం ప్రజలు అమాయకులు. ఒకడు ఏదో మంచి చేస్తాడేమో అని, ఎవరైనా ఉండని ఒక మాట, మంచి చేస్తాడేమో అని వాడిని నమ్ముతారు, చూస్తారు. మనకు ఒక రాజ్యాంగం ఇచ్చింది 5 ఏళ్ల టర్న్ అని. ఒక్కోసారి 2.5 ఏళ్ళకి పడిపోయిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అది ఓవర్ అయినప్పుడు. ఇప్పుడు బెంగాల్లో జరుగుతుంది. బెంగాల్లో ఏం జరుగుతుంది మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అక్కడ రాక్షసం చాలా ఎక్కువ. వాళ్ళు కర్మ భూమిలో మనకి ఏంటి కర్మ అని అంటున్నా నేను. వాళ్ళు మెంటల్ రాక్షసులు అక్కడ. వాళ్ళు ఫిజికల్ గా కాదు, ఫిజికల్ గానే నయం వేరే. ఏమంటారంటే కనబడే శత్రువు కంటే కనబడని శత్రువు చాలా డేంజర్ అంటారు. అలాగా అది కర్మ ఏంటి, జనాలు ఎంచుకుంటారు కదా. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం అని ఒకటి ఉంది, వచ్చింది, జరుగుతూ ఉంది. ఇండియా పెద్ద డెమోక్రటిక్ కంట్రీనే. అయితే ఇంప్లిమెంటేషన్ రాంగ్ ఉంది. రాజు సరైన లేడు. ఆ రాజుని ఎంచుకునే ఇంప్లిమెంటేషన్ రాంగ్ ఎక్కడంటే ప్రజల అమాయకులు. మళ్ళీ నేను పబ్లిక్ అనట్లేదు, పబ్లిక్ ఎంచుకుంటున్నారంటే నమ్మకాన్ని ఎంచుకున్నప్పుడు అక్కడ ఏంటి, ఒక గవర్నమెంట్ని ఎంచుకున్నారు, అక్కడ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగలేదు. మీరు అన్నారే దానికి కొంత టైం, 5 ఏళ్ళ టైం కనబడింది మొత్తము. ఎవడోడు ఏమేమి చేసిన దుర్మార్గము, ఆ దుర్మార్గానికి 5 ఏళ్ళ టైం పట్టింది. ఎక్కడ తొక్కాలో తొక్కేసినాడు. మీరు అడిగింది అంటే మనకి ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు పరమాత్మ పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన ఏమన్నాడంటే భగవద్గీతలో, వస్తున్నాను,
ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత భారత అని అవును ఏం చెప్పినాడంటే ఆ పద్యాలు చూపిస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ధర్మం ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను. ఎక్కడెక్కడైతే అధర్మము స్థాపించడం అంటే ముందే ఎస్టాబ్లిష్ కాదు, బర్త్ అవుతుంది, అక్కడ వృద్ధి చెందిందో అక్కడ నేను ఏ యుగంలోనైనా కానీ సంభవామి యుగే యుగే, ఏ యుగంలో అధర్మం ఎక్కువైనప్పుడు నేను అక్కడ మళ్ళీ అవతారం దాలుస్తాను అన్నాడు. అది భగవద్గీతలో అప్పుడే చెప్పింది ఆయన. మనకంటే భగవద్గీత చాలా ప్రామాణిక గ్రంథము. దాన్ని ఎవరిని కామెంట్స్ చేసినా కానీ అది అచలము, దానికి ఉన్న పవర్ పోదు. ఓ 100 మంది 1000 మంది కామెంట్ చేసుకునేయండి మీరంటే ఇది ట్రాష్ అని. ఇప్పుడు ఇంతకుముందు భలే అన్నారు, ఆ ఇంగ్లీష్ వర్డ్స్ అట్లా ఉంటాయి, ఆ ట్రాష్కే మీనింగ్ లేదు. ట్రాష్ మీనింగ్ లోనే వాళ్ళు ఈ పదం సైలెంట్ ఆ పదం సైలెంట్ అన్న వాళ్ళకి ఈ విలువలు ఏం తెలుసు. భలే అన్నారు. ఎస్ సైలెంట్, టీ సైలెంట్, యూ సైలెంట్ అని అసలు వీళ్ళు సైలెంట్ అంటే గోల ఉండదు కదా అంటున్నా నేను. దానిలోనే ఆ సైలెంట్ అంటారు చూడండి, ఆ సైలెంట్ లోనే మొత్తం సైలెంట్ అయిపోతుంది. ట్రాష్ లో సైలెంట్ ఉందో తెలియదు కానీ ఆ వర్డ్స్ అట్లా ఉంటాయి, అలాంటి వర్డ్స్ ఉన్నాయి. సైలెంట్ అంటారు. అదేదో ఫర్ ఎగ్జాంపుల్ మనం సైలెంట్ అనుకున్నాం, సునామీకి టీ సైలెంట్ అంటే నిజంగానే అది సైలెంట్ గానే పైకి వచ్చేస్తుంది. ఇగో ఇట్లా ఉంటుంది. తర్వాత మిత్ అంటాడు. ఆ మిత్ మీనింగ్ ఎట్లా ఉంది? మిత్ అంటే ఏమీ లేదు, మనది మనం మైథాలజీని, దాన్ని మిథాలజీ కూడా అనొచ్చు. వాళ్ళు పెట్టుకునే పేరు ఎట్లా ఉంది మొదటి నుంచే. ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్ కాదు, అది మూడు లాంగ్వేజ్లు కలిసిన సంకర భాష అది. మిథాలజీ అంటాడు. అంటే మన మిథాలజీలో ఏమీ లేదు అని మనల్ని వాళ్ళు అంటున్నారు. సర్వనాశనం బట్టి చండాలని చేసి పడేస్తున్నారు ఒక మాటలో మనం ఓపెన్ గా చెప్పుకోవాలంటే. అయితే ఇది ఏంటంటే పబ్లిక్ ఇంకా రీచ్ కావాలి ఇది అని. జనాల్లో ఎప్పుడు ఏంటి కొంచెం అవగాహన గాని, పరివర్తనం గాని, నెక్స్ట్ వాస్తవాలు గాని, యథార్థాలు నిజాలు అన్ని ఎప్పుడైతే తెలుస్తాయో మొత్తం సెట్ అవుతుంది. అసలు వాళ్ళకి ఎందుకు రీచ్ అవ్వట్లేదు అదే అర్థం కావట్లేదు. చెప్పేవాళ్ళు ఉంటే రీచ్ అవుతుంది. ఇప్పుడేదో మనం ప్రయత్నం చేస్తున్నాము, దీంట్లో మన ప్రయత్న సాధన అన్నట్టు ఒక 10% రీచ్ అయినా కానీ మన సంతోషమే. ఏదైనా కానీ మినిమం గా అనుకున్నాం. అంటే ఇప్పుడు ఒక విషయం డైరెక్ట్ గా చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భయంతో వెళ్ళాలా, భక్తితో వెళ్ళాలా? ప్రెసెంట్ అంతా భక్తితో కాదు భయంతో నడుస్తుంది అని అంటారు, మీరేమంటారు? భయంతో పోకూడదు, లాభం లేదు. అంటే మనం భయంతో పోకపోతే మనకేమైనా జరుగుతున్నదో భయంతో కూడిన భక్తితో వెళ్ళాలి దేవుడి. అసలు నేను అనుకున్నా భక్తితోనే వెళ్ళాలనుకుంటాను. లేదు భక్తి వెంట భయం ఉండాలి. కానీ ఇప్పుడు అంతా చెప్పే వాళ్ళందరూ ప్రవచనకర్తలు గాని, జాతకాలు చెప్పేవాళ్ళు కానీ మనమే చూసుకున్న ఎంత ఒకడు భయపెట్టేసి అంత హల్లా వాడు బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం. అవును అంతలా భయపెట్టేశాడు. అంటే వాళ్ళు తత్వం చెప్పే బోధనలు అంటే ఏదంటారు చూసారా, రాలేరే క్రమంలో బంగారాన్ని కోల్పోయినట్టు ఇప్పుడు ఈ తత్వాలు తెలుసుకునే క్రమంలో అసలైన జ్ఞానంతో పోతున్నావు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, దేవుడి దిశగా ఎలా వెళ్ళాలి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, తనకు వాళ్ళ ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నారు, ఎందుకు భయపడిపోతున్నారు. ఇప్పుడు సోమవారం నాడు శివాలయంకి వెళ్ళాలి, ఆ రోజు వెళ్ళకపోతే భయం, ఏదో చేసేస్తాడు. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, ఆ రోజు వెళ్ళకపోతే ఇలా భయాన్ని సృష్టించారు. ఆ భయం ఉండాలా ఉండకూడదు అంటారా, అది చెప్పండి. అది అంటారు మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలంటారు, బుధవారం అయ్యప్పో లేకపోతే వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి. పైగా ఆ రోజు అదే తిథి అదే ముహూర్తం అదే రోజు, ఆ రోజు గొప్ప ఏముందండి, ఏ రోజైనా గొప్ప అని మనకంటారు కదా. ఎందుకు ఇలా భయంతో క్రియేట్ చేస్తారు? జనాలు కూడా భయం దిశగా ఎందుకు వెళ్తున్నారు అంటారు? ఇప్పుడు సోమవారం కృష్ణాష్టమి ఉంది, నేను ఒకటే అడిగాను స్ట్రైట్ గా, ఏమని కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి క్లియర్ గా చెప్పారు. తత్వం తెలుసుకే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే చెప్పేవాళ్ళు పబ్లిక్ అందరూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండరు కదా. అట్లాని ఇప్పుడు నేనేదో పెద్ద నాలెడ్జ్ అనట్లేదు, కానీ వాళ్లకు మినిమంగా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది భక్తి దేవుడు అనేది. కానీ దాన్ని సక్రమైన మార్గాన్ని చూపించే వాళ్ళు మార్గదర్శకులు కూడా ఉండాలి కదా. మార్గదర్శకులు ఉండి
ఇది ఎటువంటిదంటే ఇది నిరంతరము సాగాల్సిన ప్రక్రియ. ఏది ఈ దేవుడు అనే విషయం గురించి, భక్తి గురించి చెప్పే ప్రక్రియ ఏదో ఒక కోర్స్‌లాగా ఒక 100 రోజులు, ఒక 1 ఇయర్, ఒక 2 ఏళ్ళు చెప్పే కోర్స్ కాదిది. ఎందుకంటే ఒక జనరేషన్‌కి 5 ఏండ్లు చెప్పినాననుకోండి, ఆపేస్తే ఆ జనరేషన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జనరేషన్‌కి తెలవదు. అక్కడికే వస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఈ ఈ పురాణాన్ని చండాలం పట్టిస్తే ఈ సినిమా మీడియా ద్వారా మనకు మంచి జరగాలి. కరెక్ట్ సమయం వచ్చింది కదా అంటున్నారు. ఆ! ఇప్పుడు మొన్న వచ్చిన మన సినిమా చూసుకున్నాం. అదేంటి మొన్న 'కల్కి'. ఆ! అందులో మీరు చూడండి ఇప్పుడు అతనున్నాడు అశ్వత్థాముడు. అవును. అశ్వత్థాముడిని విలన్‌గా చూపిస్తున్నారు. అసలు అశ్వత్థాముడు ఎలాంటి వాడో చెప్పండి? ఈ ఈ ఆయన మహాపురుషుడు, సప్త చిరంజీవుల్లో మహాజ్ఞాని. ఒక ఆయన. అవును. అవును. అసలు ఆయన గొప్పతనం ఏంటి అసలు చెప్పండి అశ్వత్థాముడు? ఆయన అశ్వత్థాముడు మహాబలశాలి. ఆయన చిరంజీవి. ఆయనలాగా ఇంకో 6 మంది చిరంజీవులున్నారు. కాపోతే మనకు సినిమా మీడియా చాలా ఈ సొసైటీలో చాలా మంచిది మీడియా. కానీ ఇప్పుడు నేను అదే అన్నా ప్రతి చోట ఇంప్లిమెంటేషన్ రాంగ్ అవుతుంది అన్నా. మీరు ఇంతకుముందు గమనించారు అవునవును. కదా! అక్కడ ఇంప్లిమెంటేషన్ రైట్‌గా ఉండాలి. ఇప్పుడు ప్రజలెప్పుడూ అమాయకులే గానీ ఎక్కువ సేపు బేర్ జేయరు. మొన్న 'ఆదిపురుష్' ఓ దరిద్రుడు ఎవడో తీస్తున్నాడు. సోదిపురి అక్క శేషాదాన్ని. చండాలంగా తీసినాడు ఆ రామాయణాన్ని. హ్మ్. ఇప్పుడు అక్కడికే వచ్చాయి. ఈ జనరేషన్‌కి పాపం తెలియని పిల్లలు ఇదేంది రామాయణం ఇదా అనుకుంటారు. ఇట్లా మిస్‌లీడ్ చేస్తే వచ్చే జనరేషన్‌కి రామాయణం ఏందో తెలీదు. అట్లాగే రేపొద్దున మహాభారతం ఇంకోడు ఇంకోలాగా తీసినాడనుకోండి, తప్పుగా తీస్తే అటువంటివి రాకూడదు. మనకు సినిమా మీడియా చాలా పవర్‌ఫుల్. మా జనరేషన్, మీ జనరేషన్ వరకు ఒకప్పుడు 'ఎన్టీ రామారావు' చెప్పుకోవాలంటే యుగ పురుషుడే అనుకోవాలా సినిమా మీడియాలో. ఆయన తీసినప్పుడు ఎంత బాగుండేది. ఈ పురాణాలు మనం రామాయణం అనుకుందాము, మహాభారతం అనుకున్నాము, ప్రత్యేకంగా భాగవతం కేవలం కృష్ణావతారము, కృష్ణదేవ్ ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఎంత 'దానవీర సూరకర్ణ', ఎంత బా ఆ! 'దానవీర శూరకర్ణ' అనుకోండి. మీరన్నట్టు ఎన్ని ఉన్నాయి. ఎంత బాగా 'భూ చూపించినారు. కైలాసల' అలాంటి సినిమా. ఎంత పోటీతత్వాలనేది అది వేరే గానీ, హ్మ్. తీయడం వరకు ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఎన్ని గ్రంథాలు చదివేవాడు. ఒక సినిమా తీయాలంటే కృష్ణుడి పాత్ర చేసినన్ని రోజులు ఆయన అంటే అలవాట్లు వేరే మనిషి. వెజిటేరియన్‌గా ప్యూర్‌గా ఉండి నేల మీద పడుకునేవాడంట. అంటే కఠినంగా నియమ అంత నిబంధనలను కఠినమైన పాటించేవాడు. నియమం ఉంటే ఏమవుతుందంటే, ఆ దైవత్వము రాకున్నా గానీ, ఆ దైవత్వం సంబంధించిన థాట్స్ మనిషిలో వచ్చేస్తాయి. హ్మ్. ఆ యోగా ప్రకారం. హ్మ్. నేల మీద పడుకుంటే బాడీకి ఒకలాంటి యోగా. హ్మ్. దానివల్ల మనిషికి ఆ తత్వం వచ్చేస్తుంది. అటువంటి యాక్టర్‌ని మాత్రం మనం ఎక్కడ విని ఉండం ఇప్పటివరకైతే. 'నా భూత నా భవిష్యత్' నేను అంటారు. అనుకోవడం అంత నిష్టగా ఎవ్వరు లేరు. రారు గూడా. ఆరారు గూడా. ఆయన రావణాసురుడు గూడా చేసి చూపెట్టినాడు. నేను అది గూడా చేయగలను అని. అక్కడ గూడా చూపించినా గాని క్రూరత్వము ఆయన ఒకసారి రావణాసురుడిగా ఆయన కైలాసాన్ని లేపాలి అంటే, ఒరిజినల్‌గా నేను అట్లాగే నిలబడతా అన్నాడంట ఏమి తినకుండా. అటువంటి యాక్టర్లు మనకి ఇప్పుడు ఎవరున్నారు? అసలు మనకు పురాణాలే కరువైంది. ఇప్పుడు తీసేవాళ్ళు ఎవరైనా ముందుకు రావాలా? అదేదో 'విశ్వనాథ్' వరకు ఆగిపోయింది. ఇంక ముందర ఎవరు కనపడ్డం లేదు. తీస్తే కూడా చండాలంగా 'ఓం పురుషు', 'ఆది పురుషు' లేకపోతే 'కల్కి' ఇగో ఇటువంటి చండాలంగా తీస్తున్నారు. ఇప్పటికన్నా సొసైటీ అదే మనం అనుకున్నాం. సొసైటీకి ముఖ్యమైనది మనకు సినిమా మీడియా. సినిమా. సినిమా మీడియా చాలా మారాలి. ఎందుకంటే వాళ్ళు ఏది ఇస్తారో పబ్లిక్‌కి మెసేజు, ఈ జనరేషన్‌కి అదే చేరుతుంది. వాళ్ళు అదే అనుకుంటారు. మొన్న రామాయణం వచ్చింది. రామాయణం అదే అనుకున్నారు. తర్వాత ఈ మధ్య సీరియల్‌లో ఒక రామాయణం వచ్చింది. ఆశ్చర్యపోయినాను. అసలు సీతమ్మ దగ్గరికే పోడు రావణాసురుడు స్టోరీలో గూడా. ఆయనకు తెలుసు సీతమ్మ కూతురు అని. అదొక కల్పితం మొత్తం రామాయణం అని ఆయనకు తెలుసు గూడా. దూరం నుంచి మాట్లాడతాడు. మొత్తం సినిమాలో విలన్‌లాగా ఆ సీతమ్మని పట్టుకొని గుంజేస్తున్నాడు. ఈ మధ్య హిందీలో రామాయణం ఒకటొస్తుంది 7 గంటలకి. ఆ రోజు నుంచి అది ఊరికే అబ్జర్వ్ చేయడం బంద్ చేసేస్తున్నాను. మరి ఇట్లా అంటే వస్తూ హిందువులు ఏం చేయలేరని ఒక ధైర్యం వాళ్ళకి మొండి ధైర్యం. ఆ! ఆ విధంగా ఉంది మరి. ఆ రివల్యూషన్ రావాలా. ఇంక వీళ్ళకి రేటింగ్స్. ఆ రేటింగ్స్ పడిపోతే గాని బుద్ధి రాదేమో బుద్ధి రాదు వీళ్ళకి. వీళ్ళకి. సొసైటీలో ఇవన్నీ లింక్స్ ఉన్నాయి గదా! మరి ఇటువంటివి తెలుస్తూ ఉంటే ఎప్పటికైనా గానీ ఇటువంటి మంచి ఛానెల్స్, మంచి విషయాలు పబ్లిక్‌కి తెలుస్తూ ఉంటే రియల్ రేటింగ్స్ బయటికొస్తాయి. ఇప్పుడు ఈ కృష్ణ మన తత్వంలో చూడండి, ఆ! యశోద గాని, గోపాలులు గాని, గోపికలు గాని, అవును. ఇంకా ఇతర యాదవులు గాని, వీళ్ళు గాని ఈళ్ళెవ్వరు కృష్ణుడిని దేవుడిలా గుర్తించలేదంటారా? ఎందుకో గుర్తించినారు. వాళ్ళకి అంటే ఆళ్ళు తెలుసు గదా! అంటే మానవుడిగా చూసారా? దేవుడిలా చూసారా? అంటే దేవ్ కనీసం యశోద అయినా చూడలేకపోయిందా? అసలు అంటే ఇతను మానవుడు కాదు, ఆషామాషి వ్యక్తి కాదు. ఇతను దేవుడు హ్మ్. ఈ రూపంలో వచ్చిన కనీసం అదే. ఆవిడైనా గుర్తించిందా? ఆమె ఎప్పుడు గుర్తించింది? ఆమెకు నిజంగా చిన్నప్పుడు తెలీదు.
హ్మ్. కృష్ణుడు ఇంకా మా ఇంట్లో పెరుగుతున్నాడు, పుట్టినాడు అనుకుంటుంది. పుట్టింది కూడా కాదు. అది అది ఆ స్టోరీ అట్లా ఉంది. పురాణం. హ్మ్. స్టోరీ అనకూడదు, పురాణము. కృష్ణుడిని బాలునిగా చూస్తుంది. హ్మ్. కానీ హ్మ్. ఎప్పుడైతే ఆ వెన్న తిన్నప్పుడు వెన్న వెన్న ఏం తిన్నావో చూపించమంటుంది. హ్మ్. అప్పుడు నోట్లో మొత్తం మొత్తం విశ్వం చూపిస్తాడాయన. అప్పుడే అర్థమై భయపడుతున్నాం. అప్పుడు యశోదమ్మకి తెలిసిపోతుంది కృష్ణుడు దేవుడు అని. దానికి అది మనకి పురాణంలో ఉంది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమోక్త్యం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేషితో విజేతే గోపాల చూడామణి. ఆ విధంగా దీంట్లో అంతా తత్వం వచ్చేస్తుంది ఈ శ్లోకంలో. ఆయన నోరు విప్పి చూపిస్తాడు. స్టోరీలో కూడా ఉంది. అప్పుడు ఆమెకి యశోదకి కనబడుతుంది. కృష్ణుడు దేవుడు అని తెలిసిపోతుంది. హ్మ్. అయినా గానీ ఆమె రహస్యంగా ఉంటుంది. కొన్ని విషయాలు బయటికి పెట్టకూడదు. హ్మ్. ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్తే కూడా బాలగోపాలంలో ఉండే గోపికల వాళ్ళు పాపం వాళ్ళేదో పాలు, పెరుగు అమ్ముకొని బతికే వాళ్ళకి తెలీదు, అర్థం కాదు గూడా. కొన్ని విషయాలు అదే అంటారు, రహస్యంగానే ఉండాలి. ఆమె వరకు తెలిస్తే కూడా రహస్యంగానే ఉంది. ఆమెకు తెలుసు హుహు. కృష్ణుడు దేవుడు అని అంటే తెలిసిపోయింది. కృష్ణుడు మాయ కన్నా లీల రూపంలో చేసి చూపించారంటారా? లీలా రూపమే చేసి చూపించాడు. దాన్ని అంతేనా? దాన్ని మాయా అనుకోవచ్చు, కృష్ణ లీలలు అనుకోవచ్చు మనం. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఇంకోటి గూడా. ఇప్పుడు కృష్ణాష్టమి, హ్మ్. కృష్ణుడు, జగన్నాథుడు హ్మ్. ఇద్దరు ఒకళ్ళేనా? అంటే పూరిలో జగన్నాథ స్వామి ఉన్నారు. హ్మ్. ఆయన, కృష్ణుడు వీళ్ళిద్దరు ఒక్కళ్ళేనా? అసలు ఆ జగన్నాథ అవతారం ఎవరంటారు? అంటే జగన్నాథుడు అవతారం కాదు కదా అది. మనకు అంటే దశావతారాల్లో అతను అతను కూడా కృష్ణుడే అంటారా? ఆయన దేవుని తత్వమే ఆయన. హ్మ్. జగన్నాథుడు గూడా. విష్ణుమూర్తి అవతారమే అది గూడా. ఆ! అవతారం కాదు. అవతారం అంటే ఇన్‌కార్నేషన్ అవుతుంది గదా! అవతారం అన్న పదే అవుతుంది. జగన్నాథుడు ఒక సృష్టి అది. సృష్టి. అది. ఓకే. ఆ విధంగా అన్నమాట. ఓకే. అయితే మొత్తానికి కృష్ణాష్టమినాడు మనం నియమ నిబంధనలతో కరెక్ట్‌గా చేసినట్టయితే కృష్ణుడి ఒక అనుగ్రహం అనుగ్రహము, కృష్ణ తత్వము తెలుసుకోవాలి ఇప్పటికైనా తెలుసుకోవాలి గాని. ఇప్పటికైనా. తర్వాత కృష్ణ తత్వంలో ముఖ్యంగా ఏందంటే, కృష్ణాష్టమి ఇప్పటికైనా నాలెడ్జ్ చూసుకోవడానికి ఎన్నో పంచాంగాలున్నాయి. వాటిలో వాళ్ళు ఈజీగా వెతుక్కుంటే కూడా వాళ్ళ పిల్లలు గూడా బాగా ఎడ్యుకేటెడ్ అయినారు. ఇవి నేర్చుకోవాలా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్ ఇవి సి గాదు. ఫర్ సినిమా, డి ఫర్ డాల్ ఇవి ఇవి కాకుండా గాదు. రోహిణి నక్షత్రం ఏంది? హ్మ్. అసలు మిగతా నక్షత్రాలు ఏంది? మనకు పెద్ద బాల శిక్షలో ఇవన్నీ మొదలు ఉండేది. 27 హ్మ్. నక్షత్రాలు, 12 రాశులు, ఈ విశ్వం ఏంది? ఇవన్నీ ఉండేది. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నేర్పి పిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓహో! కృష్ణాష్టమి చేసేయాలి గానీ, మనం కృష్ణాష్టమి మాత్రము రోహిణి నక్షత్రం చూసుకొని చేసుకోవాలి. దేవుడిని ఫాలో కావాలి కాబట్టి మనం గూడా మన బర్త్ నక్షత్రం చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను. నా పుట్టిన నక్షత్రం చూసుకొని నేను నా బర్త్‌డే నేను మొక్కుకుంటాను. దేవుడు ఈ ఈ జన్మ ఇచ్చినాడు. ఇగో ఈ నక్షత్రం రోజు ధన్యము అని మొక్కుకుంటాను. నాలాగా ఎంతమందుంటారు? నా ఉద్దేశ్యం అంటే అందరూ ఇట్లా తయారు గావాలి. ఎంతసేపు బర్త్‌డే, మదర్ డే, ఫాదర్ డే, రాక్షస డే ఇట్లా ఏవో డేలొచ్చేసినాయి మొత్తం. మొత్తం అక్కడి నుంచి వలసొచ్చేసినాయి మనకు. ఆ ఇంగ్లీష్ వలసలన్నీ ఎళ్ళిపోవాలి. ఫ్రెండ్‌షిప్ డే ఒక్కటి బావుంది. కానీ ఏంది, అది ఫ్రెండ్‌షిప్ డే రోజు చేసుకోవాలి నేనంట. ఒక్కరోజు ఫ్రెండ్‌షిప్ డేగా ఉండి 364 రోజులు కొట్లాడుకుంటే ఏం లాభము? అదే నిజమే. అది. మనకు రాఖీ పూర్ణిమ ఉంది. దాన్నే ఫ్రెండ్‌షిప్ డే అని ఏదో బ్యాండులు కట్టుకుంటారు. దానికి మనకో పద్ధతుంది. మొన్న శ్రావణ పౌర్ణిమ చేసుకున్నాం. శ్రావణ పౌర్ణిమకు పొద్దున్న లేచి పూజ చేసుకోవడము, భక్తిగా అది ఒక కంకణంలాగా కట్టడం. కంకణం అర్థమేంది? నేను నిన్ను కాపాడుతాను. అంతే. ఒక ధైర్యాన్ని భరోసా ఇవ్వడం. హ్మ్. ధైర్యం, భరోసా ఇవ్వడం అంటారు. ఈ పొద్దేపు ఫ్రెండ్‌షిప్ డే అని ఆహ్, మదర్, ఫాదర్‌కి కడితే తప్పు లేదు. లవర్స్ కట్టేసుకుంటారు. బ్యాండులు కట్టేసుకుంటారు ఫ్రెండ్‌షిప్ డే అని. అది కాదు. ఆ రాఖీ తత్వం ఏందంటే, నేను నిన్ను చెల్లెల్ని కాపాడుతాను. దాని వెనక అంత ఉంది. అలెగ్జాండర్ స్టోరీలో కూడా రాఖీ పౌర్ణమి ఉంది గదా! అయితే మొత్తానికి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కరెక్ట్‌గా చేసుకుంటే కృష్ణుడి అనుగ్రహం ఈజీగా కృష్ణాష్టమిని ఖచ్చితంగా చక్కగా వస్తుంది. చేసుకోవచ్చంటారు. కృష్ణుడి అనుగ్రహం మనకొస్తుంది. వేరే పండగల అనుగ్రహాలు గూడా మనకొస్తాయి. ఓకే. ఈ అన్ని అన్ని పండగలు మనం చేసుకోవడము, మన ఉత్తమమైన సాంప్రదాయంగా మన పంచాంగాలు సృష్టించినాయి. దీన్ని మనం బ్రేక్ చేసుకోకుండా మళ్ళీ దీంట్లోకి ఇప్పటికన్నా ఎంటర్ అయితే బాగుంటుంది. అంటే చేస్తే గూడా కొంతమందికి తెలీదు పాపం ఇప్పటికి. అరే! ఈ ఈ డేలో కృష్ణాష్టమి వచ్చిందేంది? నెక్స్ట్ ఇయర్ ఇదేంది ఇంకో రోజుకొస్తుంది అంట. పిల్లలు అడుగుతారు. అది తల్లిదండ్రులు తెలపాలి. ఎడ్యుకేట్ చేయాలి. అది పెద్ద బాల శిక్షలో వచ్చేది. ఇప్పుడు అది పెద్ద బాల శిక్ష మనకు
దానిలో అన్ని నాలెడ్జ్ మినిమం అవన్నీ లేకుండా పోయింది. అంత యాపిల్ బిస్కెట్లే అయిపోయినాయి మొత్తం. అయితే ఫైనల్ గా ఇది అంటే ఒక క్వశ్చన్, మనిషి ధర్మంగా బతకాలా, న్యాయంగా బతకాలా? ధర్మము, న్యాయము రెండు చేతులు, ఉమ్, 2 కళ్ళు, ఇవి ఉమ్, చెవుల్లాగా 2 చెవులు. ఉమ్. ధర్మం విన్నట్టు, న్యాయం విన్నట్టు. ధర్మంగా, న్యాయంగా బతకాల్సింది. ధర్మంగా న్యాయం బతకాలంట. న్యాయంలో ధర్మం ఉంది. న్యాయంలో ధర్మం ఉన్నది. న్యాయంలో ధర్మం ఉంది. ఓకే. మళ్ళా ఆ కలుపుకుంటే ఒక అక్షరం మనకి గ్రేట్‌గా ఉంది తెలుగులో. అన్యాయం అనుకుంటే మళ్ళీ దాంట్లో అధర్మం వచ్చేస్తుంది. అది అందుకే అడిగాను ఆ! లాస్ట్. న్యాయంగా ఉంటే దాంట్లో ధర్మం ఆటోమేటిక్‌గా అండర్ కరెంట్‌గా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః రక్షిత అని అంటాము. ధర్మంగా మనం ధర్మం బతికి మనల్ని ధర్మం రక్షిస్తే అది మనం మనం రక్షిస్తుంది. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది. అదే కాబట్టి న్యాయంగా బతకాలి. అది. చూశారు కదా ఇది విఎస్, కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి, ఏం చేయాలి, ఆ రోజు ఎలా విధి విధానాలు పాటించాలి, చక్కగా వివరంగా మనకందరికి అర్థమైన రీతిలో రంగనాథ్ గారు ఈ రోజు ఆయన యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించి కరెక్ట్ గా జనాలకి అర్థమయ్యేలాగా చాలా అంటే చాలా చక్కగా తెలిపారు. సో కృష్ణాష్టమి ఎలా చేసుకోవాలో మీ అందరికి అర్థమైంది కాబట్టి, సో ఆ రోజు న్యాయంగా ధర్మంగా కనీసం భక్తిగా ఆ రోజు నిజంగా చేయండి. కృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం భక్తి టీవీ న్యూస్. నమస్కారం. నమస్తే దీప్ గారు. మన ఆకాశం భక్తి టీవీ ప్రేక్షకులకి మా సందేశము రీచ్ అయింది అనుకుంటాము. మీకు కరెక్ట్‌గా రీచ్ అయ్యి ఇప్పటికైనా ఎడ్యుకేట్ కాలేదని కాదు. కొంతమంది ఆల్రెడీ తెలిసి ఉంటారు. తెలియని వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి దీన్ని ఫాలో అవుతే మా అందరికీ చాలా సంతోషము. మీ అందరికీ ప్రపంచానికి అందరికీ వీక్షకులకి విన్న చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళకి అందరికీ మొత్తం ప్రపంచానికి విశ్వం జగన్నాథం కృష్ణం వందే జగద్గురులాగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్తున్నాము. ధన్యాస్మి, కృతజ్ఞతలు. ధన్యోస్మి.